తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీనరాశి మన ఛానల్ ప్రేక్షకులకి, వ్యూవర్స్కి, అభిమానులకి, సబ్స్క్రైబర్లకి, ఫాలోవర్స్కి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అలాగే మరి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరభ్యాం నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. మనకి ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. మరి 2 జూన్ 2026 సంవత్సరం వచ్చిన తర్వాత గురుడు పంచమ స్థితిగతుడవుతున్నాడు. అక్కడి నుంచి మీ అదృష్టం మారబోతుంది. అంతవరకు అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుడు అనేకమైనటువంటి పరీక్షలను మిమ్మల్ని గతంలో ఈ సంవత్సరంలో పెట్టాడు. మరి విదేశాలలో వెళ్ళి ఉద్యోగాలు చేయాలండి అని అనుకునేటటువంటి వాళ్ళు, మీనరాశి వాళ్ళందరికీ కూడా మీకు ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా, వేసాలు ఇవన్నీ కూడా ఈ యొక్క జూన్ 2వ తేదీ 2026 సంవత్సరం లోపల అయిపోతాయి, పూర్తయిపోతాయి. ఆ తర్వాత మీరు ఫ్లై అయిపోతారు. ఏమండి మా ఆవిడ్ని మా పిల్లని కూడా పెట్టి తీసుకెళ్ళాలండి అనుకునేటటువంటి వాళ్ళు కొంచెం జర సోచోబై, కొంచెం ఆగు అని మీ అధికారులు చెప్తారు. చక్కగా వాళ్ళు కూడా ఒక 3-4 నెలల్లో మీ వెనకాల రావడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి సంశయం వద్దు, చక్కగా మీరు వెళ్తారు. ఫస్ట్ పాయింట్ క్లారిటీ. ఇక ఏలినాటి శని జరుగుతుందండి. మా పరిస్థితి ఏంటండి అంటే, ఏలినాటి శనిలో అపనిందల పాలైపోతారు. మీరు ఎంత ఖర్చు ఎక్కువ అవుతుంది అయితే అవనండి. తర్వాత మీరు ఎంత మంచి చేయాలని అనుకున్నప్పటికీ కూడా, మీరు ఎంత మంచి మాట్లాడాలండి అని అనుకున్నప్పటికీ కూడా బయట వాళ్ళ కాదు, తల్లిదండ్రులే అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాపిల్లలే అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీ ఫ్రెండ్సే మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ డోంట్ కేర్, నో కాంప్రమైజ్. ముందుకు వెళ్ళిపోతారు. మీరు మకుటం లేని మహారాజులు అయిపోతారు మీరు మీనరాశి వారు. ఏమంటే మేము సైడ్ బిజినెస్లు చేయాలండి అంటే, ఉన్న ఉద్యోగం చేయనైనా, ఉన్న బిజినెస్లు చేయనైనా అని మిమ్మల్ని వెనక్కి పగ్గాలు వేసి లాగేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అయినా సరే మీరు ఏ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం మీకు తగ్గిపోదు. మీరు ముందుకు దూసుకొని వెళుతూనే ఉంటారు. క్రియేటివిటీ మీకు ఈ సంవత్సరంలో చాలా పెరిగిపోతుంది. ఈ యొక్క మీనరాశి వారికి లాభంలోకి వెళ్ళిపోతున్నాడు రాహు. మండలాధిపత్యం, ముఖ్యమంత్రులందరూ కూడా అవ్వాలంటే మరి లాభాధిపత్యంలో రాహు ఉండాలి. అంటే రాజ్యాధికారం అంత గొప్ప ఇది మీకు వస్తుంది. కంటిన్యూస్గా ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి లాభాల పరంపర అనేటటువంటిది ముందుకెళ్తారు. ఉద్యోగాలు ఇన్సెక్యూర్డ్, మీకు ఉద్యోగాల మీద ఏమీ భయం లేదు. ఏమండి ఫలానా వాళ్ళు ఆ వీడియోలో ఇలా చెప్పారండి, మాకు మీనరాశి అస్సలు బాగాలేదని చెప్తున్నారండి, ఒకళ్ళేమో బాగుందని చెప్తున్నారండి అంటే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఇలాంటి విషయంలో దానివల్ల జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం కోల్పోయేటటువంటి సిచ్యువేషన్స్, ఆ కన్ఫ్యూజన్స్ అనేటటువంటి అన్నీ కూడా రాహువు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రాహు ఎప్పుడండి మారేది? 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా ఇట్లాంటి కన్ఫ్యూజన్స్లోనే ఉంటావు. కాకపోతే మీ యొక్క గురుడు 2 జూన్ 2026 సంవత్సరం వచ్చిన తర్వాత మీకు చక్కగా ఆ ఇల్యూజన్స్ నుంచి, ఆ భ్రమల నుంచి, ఆ ఇన్ఫాక్చుయేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. అండ్ ప్రేమ వ్యవహారాల్లో డీప్గా నిమగ్నం అవుతారు కొంతమంది మీద ఈ యొక్క మీనరాశి వాళ్ళు, చిన్నపిల్లలు, టీనేజర్స్. అటువంటి వాళ్ళు కూడా ఇన్ఫాక్చుయేషన్ నుంచి బయటకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఆల్రెడీ కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి సంతానం పుట్టేస్తారు. మరి ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారి సంతానం కోసం మళ్ళీ ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరగడం, ఇక్కడికి తిరగడం, ఇవేమీ అవసరం లేదు. ఏ పసరు లభిస్తే వాడు ఆయుర్వేద వైద్యుడా, అసలు వాడి క్వాలిఫికేషన్ ఉందా, వాడు గవర్నమెంట్ సర్టిఫైడ్ ఈ యొక్క ఏమిటిది ఈ యొక్క అభ్యాస్, అలాగే ఈ యొక్క
ఈ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి వైద్యం సర్టిఫైడ్ మందులు ఇస్తున్నారో లేదో చూడకుండా పిల్లలు పుడతారని ఇచ్చేయడం, మీరు మింగేయడం, ఆ మేకల్లాగా నవిలేయడం. తర్వాత కరోనా టైంలో అటువంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు ఇదంతా కూడా గురుగ్రహము యొక్క సరైనటువంటి స్థితిలో లేకపోతే ఇలాగే జరుగుతాయి. కాబట్టి ఇంత గతః. ఇప్పుడు మీకు అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క స్థితి మీకు వచ్చింది. మీ పిల్లల నుంచి మీరు ఆనందం పొందడం, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం, ఉన్న ఉద్యోగాలకి ఆడేంటి పీకేది, మీరే రాజీనామా చేసేయడం, కొత్త ఉద్యోగం మీకు వచ్చేసేయడం. ఇలా మీ గ్రాఫ్ అంతా కూడా పైకి వెళ్ళిపోతుంది. ఏమన్నా కొద్దిగా అప్పులు ఉన్నాయండి అంటే ఆ అప్పులన్నీ కూడా తీర్చిపడేస్తారు. తర్వాత కొత్త అప్పులు మీకు ఇస్తారు. ఎప్పుడు అక్టోబర్ నెల 2026 సంవత్సరం నుంచి 1 జనవరి 2027 వరకు ఆ మధ్యలో అప్పులు మీకు వస్తాయి. ఈ రకంగా మీరు సూపర్ సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, లక్షల రూపాయల అప్పులన్నీ కూడా తీర్చి అవతల పడేస్తారు. బిల్డర్లుగా మీరు చక్కగా ఇళ్ళు కట్టాలనేటటువంటి ఆలోచనలు, ఇంటీరియర్ డెకర్స్గా మీరు అవ్వాలి అనుకునేటటువంటి మీ కళ్ళన్నీ కూడా నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క పాత స్నేహితుల సమ్మేళనం, పాత రీయూనియన్, మళ్ళీ కలవడాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులకి మీరందరూ కూడా చక్కగా ఆనందాన్ని తీసుకొచ్చే విధంగా మీ యొక్క ప్రవర్తన మారిపోతుంది. మీ యొక్క భార్య మిమ్మల్ని చక్కగా మెచ్చుకునే విధంగా మీరు గొప్పవాళ్ళైపోతారు. చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, జెనిటల్ ఆర్గన్స్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏలినట్స్ అని ప్రాబ్లం ఇది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోగం అనేటటువంటిది ఉండాలి. అలాగే ఎవరైతే బిందు వినోద కార్యక్రమాల్లో ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా చేసుకోవడం ఉంటుంది. అండ్ దైవ భక్తి బాగా పెరిగిపోతుంది. అండ్ గొప్పగా ఆధ్యాత్మిక సాధన చేయడం అనేటటువంటిది జరుగుతాయి. ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సన్మానాలు, మ్యూజిక్ డైరెక్టర్లకు ఉన్నత పదవులు, గొప్ప వాళ్ళతో పరిచయాలు, మ్యూజిక్ డైరెక్టర్లకి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కొని రావడాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఈ రాశి వారందరికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏలినాటి శని కాబట్టి ఆ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆమె యొక్క మంత్రాన్ని కానీ మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాహుకి మనం చాలా జపం చేసుకోవాలి. ఓం రాహవే నమః, ఓం రాహవే నమః. అండ్ పేదలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి మీరు ఆల్రెడీ దాన ధర్మాల్లో దిట్టాలు మీరు అయినప్పటికీ కూడా చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ యొక్క రాశి వారికి అందరికి కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.